ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాయ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ శాంతిపు మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. కోట్లింగై తత్వం. బ్రహ్మమనగ బట్ట బయలురా సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. బ్రహ్మమనగ బట్ట బయలు జనన మరణమేమి లేదు. కర్మ జ్ఞానములు కాదు నిర్మలమై ఉన్ననితా. బ్రహ్మమనగ బట్ట బయలురా సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. ఎంత వారి కలవిగాదురా ఇది సద్గురుని చెంత చేరువారి కబ్బునురా. దొంతి మీద ఉన్న ఉట్టి ముంతగండ్ల మధ్యనన్న కంతలోననున్న దీని వింతలెరిగెరంతుమాను. బ్రహ్మమనగ బట్ట బయలురా సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. ఎరుక భ్రమలకెల్ల మొదలురా సద్గురుని కృపను ఎరుకలేని మరుగుగానరా. సరసి జాతులెల్ల దీన్ని మరుగు తెలియలేక జనన మరణ వార్ధి మునిగినారు పరుగు ఇరుగు తరుగులేని. బ్రహ్మమనగ బట్ట బయలురా సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. అహం భావమేమి లేదురా ఆద్యంతరహితమైన చలమదియు కానరా. శోకమనుచు చూచుచుండి కోకస్వమనుచు కూయు దీని దేగి దేగ మూల రెంటి తెలియకున్న నిర్గుణ బ్రహ్మమనగా. ఆ బ్రహ్మమనగ బట్ట బయలురా సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. నాద బిందు కళలు కాదురా గురు కరుణ దీని పాదు తెలిసి బోధ జందరా. రాదు పోదు నదియువేమి కాదు సర్వమైన ఎరుక లేదు. సర్వకాలమున్నదేదో నదియే కేవలా. ఆ బ్రహ్మమనగ బట్ట బయలురా సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. నిత్యముక్తి ఏమి లేదురా అది నీవటంతు సత్యముచ్చటించరాదురా. సత్యముగను స్వప్నరీతి జగము ఎరుకలైన మాయ నిత్యమానందరగిత నిత్య నిరంజనుడు పరా బ్రహ్మమనగ బట్ట బయలురా. సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా. సత్తువేమి లేదు చూడరా అది పంచభూతాత్మ జగం దెపుడుగాదురా. గుర్తు నెరుగు శరీరందు గుర్తుగాను సత్యమరయ సత్య సర్వగత స్థాను
నీవు నేను గాని పరా బ్రహ్మమనగా బట్ట బయలురా సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా సద్గురుడి పర బ్రహ్మమనుచు మదిని తెలియరా పుట్టు చావులెరుగకుండురా దానందు జగతి పుట్టనే లేదు చూడరా ఏ దానందు జగతి పుట్టనే లేదు చూడరా అట్టి కోటి లింగమును గుట్టు తెల్పి రట్టి మాన్పినట్టి ఏల్చూరి కోటేశుడైన నిర్గుణ బ్రహ్మమనగ బట్ట బయలురా సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి గురుభక్త మండలికి జై గురు పరంపరముకు జై జై సద్గురుదేవ జై గురు. పేపర్ నెంబర్ ఎంత స్వామి? ఆ? పేపర్ నెంబరు 31. 31. రెండో భాగం బుక్ తీసుకున్నావా? సరేలే స్వామి. నిన్న జరిగిన అంశంలో కొంతమంది అకారణముగా దుఃఖిస్తూ ఉంటారు, కొంతమంది అకారణంగా సంతోషిస్తూ కూడా ఉంటారు. కారణం లేకనే దుఃఖం కలుగుతూ ఉంటుంది, కారణం లేకనే సంతోషము కలుగుతూ ఉంటుంది. ఈ సంతోషము ఆ అసంతోషము ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఆ అనుభవించే వాడికి తెలియదు. అకారణంగా వచ్చినటువంటిది కాబట్టి దుఃఖం కానీ సంతోషం కానీ, ఈ సంతోషము ఆ అసంతోషము ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఆ అనుభవించేటువంటి వాడికి మాత్రం తెలియదు. వాడిలోనే జరుగుతున్నాయి కానీ ఈ ప్రక్రియలు వాడికి తెలియదు. ఈ సంతోషములు వాడిలోనే జరుగుతూ ఉన్నాయి కానీ ఈ ప్రక్రియలంతా వాడికైతే తెలియదు. ఆ అంశం మీద పరిజ్ఞానం ఉండి అధ్యయనం చేసి దాని యొక్క ప్రభావశీలతను సశాస్త్రీయముగా తెలుసుకున్నటువంటి మానసిక వైద్య శాస్త్ర నిపుణులకు కూడా చూచాయగా తెలుస్తుంది. మానసిక శాస్త్ర నిపుణులు అంటే ఇది వైద్య శాస్త్రంలో మానసిక గురించి చదివినటువంటి వాళ్ళు కొంతమంది దాని యొక్క సర్టిఫికేట్ సంపాదించుకొని వైద్య నిపుణులుగా ఉండేటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. మనస్సుకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరిచేవాళ్ళు. ఇప్పుడు మనకు శ్రీధరు ఉన్నాడు కదా, కృష్ణమూర్తి స్వాముల వారి శిష్యుడు. ఆ శ్రీధరు వాళ్ళ అమ్మ బంధువు ఉన్నాడు ఆయన అనంతపురంలో, రామ్మోహన్ డాక్టర్కి దగ్గరగా పెట్టుకున్నాడు. ఆయన పేరు నాయుడు అని బోర్డు కూడా ఉంది. మానసిక వైద్య నిపుణులు. ఇటు మానసిక వైద్య శాస్త్ర నిపుణులకు కూడా చూచాయగా తెలుస్తుంది ఈ విషయము. వీడు ఎందుకు అకారణంగా నవ్వుతున్నాడు, ఎందుకు అకారణంగా దుఃఖిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని. అంటే వాళ్ళు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కొన్ని రకాలైనటువంటి రసాయనాలను, ఆయా ఉత్ప్రేరక రసాయనాలను కూడా ఆయా హార్మోన్ రిలీజ్కి సంబంధించినటువంటి ఉత్ప్రేరక రసాయనాలను వాటిని వినియోగంలోకి తేవడము, ఎక్కువగా ఉంటే తగ్గించడము, తక్కువగా ఉంటే ఎక్కించడము, ఈ విధమైనటువంటి ఆ మనస్సుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా ఉంటే ఆ ఉత్ప్రేరక రసాయనాలను ఆయా హార్మోన్ రిలీజ్కి సంబంధించినటువంటి ఉత్ప్రేరక రసాయనాలను వాటిని వినియోగంలోకి తేవడము, ఎక్కువగా ఉంటే తగ్గించడము, తక్కువగా ఉంటే ఎక్కించడము, ఆ డోసెస్ సరిచేయడము, ఒక 3 నెలలు 6 నెలలు కష్టపడి దాన్ని కొద్దిగా దారిలో పెట్టే ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు 6 నెలలు
ఒక 3 నెలలు మా దగ్గరికి రండి, మేము కోచింగ్ ఇస్తామని ఒక టైం ఇస్తారు. వాళ్ళు ఆ టయానికి పోతే ఆ మానసిక వైద్య శాస్త్ర నిపుణులు ఈ విధమైనటువంటి మనస్సుకు ఏదైనా రోగం వస్తే శరీరం కుంగుతుంది, శరీరానికి ఏదైనా రోగం వస్తే మనస్సు కుంగుతుంది. ఈ రెండింటికి సంబంధం ఉంది కాబట్టి ఈ పని జరుగుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి పోతే ఒక 3 నెలల పాటు, ఒక 6 నెలల పాటు దాని పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడి మనస్సును కూడా కుదుటపరిచేటువంటి శాస్త్రం చేస్తారు, వైద్య శాస్త్రం చేస్తారు. వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తే ఏమైంది, ఓ 3 నెలలు 6 నెలలు కష్టపడి దాన్ని కొద్దిగా దారిలో పెట్టే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళేమీ చేయలేరు. వాళ్ళు కూడా చేతులు ఎత్తాల్సిందే. అంటే వైద్య శాస్త్రానికి కూడా అవి ఇక లొంగవు. ఆ మానసిక స్థితి ఉండేటువంటివి అవంతకవే సంతోషించి అవంతకవే ఏదైతే దుఃఖపడతా ఉన్నాయో అవి ఆ మానసిక వైద్య శాస్త్రానికి కూడా అవి లొంగవు. అది సాధ్యం కాదు. సరే, ఇలా సంఘర్షణ బలం, మానసిక సంఘర్షణ, బుద్ధి గతమైనటువంటి సంఘర్షణ, చిత్తంలో ఏర్పడినటువంటి చింత, అహంలో ఏర్పడినటువంటి పట్టుదల, పంతము, ఇవన్నీ ఒకే సూత్రం మీద ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా ఇలా సంఘర్షణ బలము, మానసిక సంఘర్షణ, బుద్ధిగతమైనటువంటి సంఘర్షణ, చిత్తములో ఏర్పడినటువంటి చింత, అహంలో ఏర్పడినటువంటి పట్టుదల, పంతము, ఇవన్నీ ఒకే సూత్రం మీద ఉన్నటువంటివి. మరి ఆ సూత్రం పేరు సంతోషములు. అసలు తోషము అంటేనే సుఖమని అర్థం. దోషము అంటే దాని భావం ఏమి, సుఖము అని అర్థం. సంతోషము అంటే ఏమిటంటే బలమైన సుఖం. సంతోషము అంటే ఇంక బలమైన సుఖం. అట్లా అసంతోషము అంటే బలమైన దుఃఖం. అంటే సుఖము కూడా బలముగా ఉండాలి, దుఃఖం కూడా బలంగా ఉండాలి. అప్పుడు కానీ బాగోదు, అప్పుడు కానీ బాగోదు, రెండు బలంగానే ఉండాల. ఇలాగ మన జీవితములో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి ఇంద్రియ విషయ సుఖాలను అనుభవించేటప్పుడు అవి సౌమ్యంగా, శాంతముగా ఉంటే సరిపడేటట్లుగా హిత మిత పద్ధతిగా ఆహార విహారాలను కలిగి ఉంటే సాధకుడవు అవుతావు. ఇవన్నీ కూడా నీకు శబ్ద భ్రమ, స్పర్శ భ్రమ, రూప భ్రమ, రస భ్రమ, గంధ భ్రమ, ఇవి ఇంద్రియ విషయ సుఖాలను ఆ భ్రమ చేత అనుభవించేటువంటి సుఖాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇంద్రియ విషయ సుఖాలను అనుభవించేటప్పుడు అవి సౌమ్యంగా, శాంతంగా ఉంటే సరిపడేటట్లుగా హితమిత పద్ధతిగా ఉంటే అవి ఎట్లా ఉండాలా, ఆహార విహారాదులను కలిగి ఉంటే ఏవి హితముగాను మితముగాను. దాంట్లో రాస్తాడు, ఆత్మబోధ అని ఇచ్చాడు విద్యాసాగర్ స్వాముల వారు మనకోటి. ఏమని, భిక్షం ఎట్లుండాలా నీ ఆహారము, భిక్షం అంటే ఎట్లా, చేయి చాపి అడిగేది. అట్లా రమణ మహర్షి స్వాముల వారు కొంతకాలము అరుణాచలం ప్రవేశం జరిగిన తర్వాత ఊరినే 9 ఇండ్లకు పోయేవాడంట. ఇట్లా చేయి చాపి ఆ చేతిలోకి ఏం పెడితే అది మాత్రం తినేవాడు. 9 ఇండ్లకు ఒక రోజు పోయేవాడు కాదు, ఏదో 2 అట్లా 3 ఇండ్లకు పోయి కంటిన్యూ ఆ 9 ఇండ్లకే పోయేవాడంట. చేయి చాపితే చేతిలోకి ఆ ముద్ద పెట్టేది అంతే, ఏది ఉండదు, పాత్ర ఉండదు, బట్ట ఉండదు, కౌపీనం తప్ప ఆయన దగ్గర ఏమీ ఉండదు. కాబట్టి ఇట్లా చేయి చాపితే ఆ చేతిలోకి పెట్టింది మాత్రమే
తినేవాడు. భిక్షాహారం తినాలా అని జ్ఞాని. అట్టివానికైతే శబ్ద స్పర్శ రూపరస గంధం అనేటువంటి ప్రేరేపణ ఉండవు. హిత మిత పద్ధతిగా ఆహార విహారాదులను కలిగి ఉంటే సాధకుడవు అవుతావు. మరి ఆ సాధన చెయ్యడం ఎందుకోసము అంటే వీటి యొక్క శీలతను స్వాధీనపరచుకోవడం కోసం. శబ్దంతో వచ్చేటువంటి భ్రమణ గాని, స్పర్శతో వచ్చేటువంటి భ్రమణ గాని, రూపంతో వచ్చేటువంటి భ్రమణ గాని, రసంచే వచ్చేటువంటి భ్రమణ గాని, గంధంతో వచ్చేటువంటి భ్రమణ గాని అవి ప్రభావం చూపించకుండా వీటి యొక్క ప్రభావశీలతను స్వాధీనపరచుకోవటం కోసం మనము ఆ మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలా అని చెప్తున్నారు. అందుకని ఎవరైనా సద్గురుమూర్తులను కనుక ఆశ్రయిస్తే, ఎవరైనా కానీ సద్గురుమూర్తులను కనుక ఆశ్రయిస్తే ఆ సద్గురుమూర్తులు ఏమి చేస్తారంటే నీలో ఉన్న బలహీనతల్ని నీ జీవితం ద్వారా గుర్తిస్తారు. నువ్వు చేసేటువంటి జీవితం ద్వారా గుర్తిస్తారు. ఎట్లా జీవిస్తా ఉన్నాడు, ఏం జీవితం జీవిస్తా ఉన్నాడు, ఏం బతుకుతున్నాడు అని గుర్తిస్తారంట. ఆ సద్గురుమూర్తులు ఏం చేస్తారంటే నీలో ఉన్నటువంటి బలహీనతల్ని నీ జీవితం ద్వారా గుర్తిస్తారు. గుర్తించి ఆ శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకమైనటువంటి విషయ సంగత్వము ఏముందో గుర్తించి తద్వ్యతిరేక నియమాలకు నీకు బోధిస్తారు. నువ్వు ఏ విధంగా ప్రేరేపింపబడుతున్నావు, శబ్దం చేత, స్పర్శ చేత, రూపం చేత, రసం చేత, గంధం చేత అని నిన్ను పరిశోధన చేసి నీ జీవితం ద్వారా గుర్తించి ఆ గుర్తించినటువంటి ఆ శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకమైనటువంటి విషయ సంగత్వము ఏముందో గుర్తించి తద్వ్యతిరేక నియమాలను నీకు బోధిస్తారు. తద్వ్యతిరేక జీవనాన్ని జీవించమని ఉపదేశిస్తారు. అప్పుడే నీవు దాని మీద ప్రయోగం చేసి ఆ ప్రయోగశీలత యొక్క ప్రభావం చేత తెలుసుకోగలుగుతావు. తెలుసుకుంటేనే దాని నుంచి విడుదల కాగలుగుతావు. నువ్వు ఆ విధంగా తెలుసుకుంటేనే నీవు ఈ ప్రభావం నుంచి, ఈ శబ్ద స్పర్శ రూప రసగంధమైనటువంటి ప్రభావం నుంచి విడుదల పొందుతావు. లేకపోతే విడుదల పొందలేవు. ఆ చక్ర బంధంలో నలిగి పోతుంటావు. ఆ చక్ర బంధంలోనే నలిగి పోతుంటావు. మన జీవితంలో మనము ఏ విధంగా పోతున్నాము, ఏ విధంగా నలుగుతున్నాము, ఏ విధంగా తేలుతున్నామో మనమంతకు మనము పరీక్ష చేసుకోవచ్చు. మానవుడికి ఆయా ఉద్వేగాలు కలిగినప్పుడల్లా, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, రాగద్వేష, ఈర్ష్య, అసూయలు, ఇవన్నీ దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఒకే గుణ ప్రభావానికి, రజోగుణ తమోగుణ ప్రభావాలకు సంబంధించినటువంటి ఉద్వేగాలు. ఇవన్నీ భోగి భోగ్య భావనలన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. భోగి భోగ్య సరేనండి. గర్భస్థ శిశువుకి సుఖ దుఃఖాలు ఉన్నాయా లేవా? గర్భంలో ఉన్నటువంటి శిశువుకు సుఖము దుఃఖము అనేటువంటివి ఉన్నాయా లేవా? అప్పుడే జనించిన శిశువుకి సుఖ దుఃఖాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. గర్భంలో ఉన్నటువంటి శిశువుకి సుఖ దుఃఖాలు ఉన్నాయి. అప్పుడే జనించినటువంటి శిశువుకి కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయి. చూడండి, ఈ మాట గురువుగారు చాలా సార్లు చెప్పేవారు. పిల్లోని దగ్గరికి పోయి, అప్పుడే పుట్టినటువంటి పిల్లోని దగ్గరికి పోయి చూసి మగం కొంచెం దగ్గర పెట్టుకొని చూస్తే 2-3 రోజుల్లో కానీ 5 రోజుల తర్వాత కానీ అప్పుడే కానీ చూస్తే అప్పుడే నవ్వినట్టు, అప్పుడే దుఃఖించినట్టు, మగమంతా ఇట్లా ముడుచుకొని దుఃఖభావం దుఃఖించినట్టు, అప్పుడే నవ్వినట్టు కూడా మనకు తెలియబడుతుంది. ఆడ కూడా ఆ హాస్పిటల్ బయట
భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు అంతా తాపత్రయపడతా ఉంటారు. ఆమెకు ప్రసవన జరిగేటప్పుడు ప్రసవన జరుగుతానే గబక్కన వచ్చి ఒక నర్సు కొడుకు అంటుంది. అంటేనే ఇంకా ఆనందానికి అంతులేవు వీళ్ళు బయట ఉండే వాళ్ళందరికీ. అయ్యో నేను పొరపాడవనాను, కొంతసేపుకు మళ్ళా కూతురు అంటుంది. అప్పుడే మగాళ్ళు దిగేస్తారు. అయిన తర్వాత కూతురు కానీ కొడుకు కానీ బయటికి ఎతకచ్చి చూపించిన తర్వాత, అమ్మ ఉమ్మునీరు తాగాడు, ఆ సంతోషంతో ఏమైతుంది చూడండి, ఉమ్మునీరు తాగినాడు, కొంచెము పలానా హాస్పిటల్కి ఇట్లా తీసుకోండి అని చెప్తారు. అప్పుడు ఆ హాస్పిటల్కి తీసుకోవాలంటే అప్పుడు చింతిస్తుంది మనస్సు. ఏమి శాండీస్ ఉన్నాయి అని చెప్తారు, పసికర్లు అయినాయి అని చెప్తారు. అప్పుడు సంతోషం మనవరాలు పుట్టిందనేమో, మనవడు పుట్టిందనేటువంటి సంతోషం అప్పుడే అసంతోషంగా మారుతుంది. అప్పుడే దుఃఖంగా మారి దుఃఖిస్తాడు. అట్లా అప్పుడే జనించినటువంటి శిశువుకి సుఖ దుఃఖాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. శరీరం ధరించినటువంటి ప్రతి జీవికి సుఖ దుఃఖాలు ఉన్నాయి. కాబట్టి అసలు జీవ సృష్టి మొత్తానికి కలిపి ఒక సూత్రం వేశారు. కాబట్టి అసలు జీవ సృష్టి మొత్తానికి కలిపి ఒక సూత్రం వేసేశారు. దాని అందే ఏర్పడుతున్నటువంటి సుఖ దుఃఖముల యొక్క పాదు దానికి ఎట్లు తెలియక ఏర్పడుతున్నదో అనేటువంటి ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించారు. వారి వారి వయ ప్రభావం చేత గాని, అనుభవ ప్రభావం చేత గాని, లేక జీవన ప్రభావం చేత గాని, సంస్కార ప్రభావం చేత గాని, వాసనా బలం విశేషం చేత గాని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించినటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. వారి అనుభవాలు, వారి చేసేటువంటి వృత్తి ప్రమాణంగా జరిగేటువంటి, వ్యాపార ప్రమాణంగా జరిగేటువంటి, వ్యవసాయ ప్రమాణంగా జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో వారి మనసు, వారు చేసేటువంటి జీవన విధానాన్ని బట్టి ఆ యొక్క సంతోషము అనుభవిస్తూ ఉంటారు బాహ్య శరీరంతో. ఇక చాలా మంది త్యాగరాజు గారిని తీసుకున్నాం అనుకోండి. త్యాగరాజు గారిని తీసుకుంటే ఏమైంది? నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా? నిధి చాలా సుఖమా, నిధి ఉంటే సుఖమా, లేదా రాముని సన్నిధి సేవ సుఖమా? నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ చాలా సుఖమా? చూడండి, 2 సార్లు ఇచ్చాడు. ఏది సుఖము? నిధి చాలా ఉంటే సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని మహారాజు గారు పెద్ద సంబరాలతో వారి ఆస్థానానికి పిలవడానికి ఆహ్వానంతో పాటు పెద్ద పెద్ద ఆభరణాలు, వగైరాలన్నీ పంపిస్తే పల్లకీలో పెట్టి ఆయన ఏం చెప్పలేదు, ఈ సంకీర్తన పాడారు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని అనేటప్పటికీ ఆ తెచ్చిన వాళ్ళకి అర్థమైపోయింది, ఈయనకి వీటితో పని లేదు బ్రా బాబు అని. చాలా నిధిని పంపించారు ఆయన దగ్గరికి, త్యాగరాజు దగ్గరికి. పంపిస్తే పెద్ద పెద్ద ఆభరణాలు, వగైరాలన్నీ పంపిస్తే పల్లకి ఇచ్చి, ఆ పల్లకీలో ఆయన ఏమీ చెప్పలేదంట, ఈ సంకీర్తన పాడారంతే తీసుకుపోయిన వాళ్ళకు. ఆ తీసుకుపోయిన వాళ్ళు విన్నారు ఈ సంకీర్తనను. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అనేటప్పటికీ ఆ తెచ్చిన వాళ్ళకి అర్థమైపోయింది, ఈయనకి వీటితో పని లేదురా బాబు, ఈ బంగారు ఆభరణాలు, ఈ పల్లకి, వగైరాలన్నీ ఈయనకు అవసరం లేదు. మరి వాటిని స్వీకరించి అంటే అవి ఆ జీవన పర్యంతము వాడుకున్నా, చూడు, వాటిని స్వీకరించి ఉంటే అవి ఆ జీవన పర్యంతము వాడుకున్నా కూడా ఇంకా మిగిలిపోయేటంత ఆస్తి సంపద అది కదా.
ఇంకా మిగిలిపోయేటంత ఆస్తి సంపద. మరి ఆయనకు అందులో సుఖం తోచలే. ఆయన జీవితం అంతా వాడుకో, జీవితం అంతా వాటిని ఖర్చు పెట్టుకొని తిను, ఇంకా మిగిలేంత పంపించారు. కానీ వాటితో ఆయనకు సుఖం తోచలే. సంతోషాసంతోషములు రాముని సన్నిధిలోనే చూస్తున్నాడు. సంతోషమైన అసంతోషమైన రాముని యొక్క సన్నిధిలోనే చూస్తున్నాడు. శ్రీరామ పంచాయతనంతో 96 కోట్ల శ్రీరామ జపంతో తరించినటువంటి మహానుభావుడు ఆయన. శ్రీరామ పంచాయతనం, శ్రీరాముని యొక్క 5 విషయాలను గుర్తించి ఆ పంచాయతనంతో 96 కోట్ల శ్రీరామ జపంతో 96 కోట్లు సార్లు శ్రీరామ జపం చేశాడంట. రామ 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 అని. అట్లా 96 కోట్ల శ్రీరామ జపంతో తరించినటువంటి మహానుభావుడు. మరి ఇప్పుడు ఆయనకి సుఖం ఏమనిపించింది అంటే, ఆ రామునితో ఏర్పడినటువంటి భక్తి భావ ఐక్యత సిద్ధి ఏర్పడింది. ఆ పరాభక్త స్థితి యందు రామునికి తనకి భేదం లేనటువంటి అద్వైత స్థితిని అనుభవించారు. చూడు, ఆ అంటే నాకు వేరుగా ఉన్నాడు, ఆ గురుమూర్తి నాకు వేరుగా ఉన్నాడు అనేటువంటి విషయము యాటి వరకు వచ్చింది ఆయనకు అంటే, రామునికి తనకి భేదం లేదనేటటువంటి, అంటే ఆ గురువుకు శిష్యునికి భేదం లేదు, ఏకస్థితిని పొందాడు. అటువంటి ద్వైతం కాకుండా ఏమైంది, అద్వైత స్థితిని అనుభవించారు. వారు ఆ భక్త్యావేశములో రచించినటువంటి పంచరత్న కీర్తనలు అందరికీ కూడా శిరోధార్యమైపోయినాయి. వారు ఆ భక్తితో మునిగి ఉన్నటువంటి భక్త్య ఆవేశముడు, భక్తి కూడా ఆయనకు ప్రేరేపణ కలిగి ఆ భక్త్యావేశంతో ఏమి రచించాడు, ఏమని అనేకమైనటువంటి కీర్తనలు. ఆ పంచరత్న కీర్తనలు అందరికీ శిరోధార్యమైపోయినాయి. అనేక సందర్భాలలో పాడుతూ ఉంటారు. బాల కనకమయ చేల సుజన పరిపాల అనేటువంటి తత్వం కూడా ఒకటి ఉంది వాటిలో. అంటూ ఆయనలో ఆ శ్రీరామచంద్రమూర్తిని ఎలా దర్శించారో అలాగే పాడేశారు. అది నిజమైనటువంటి భక్తి భావన. ఆ భక్తి కూడా ఆవేశంతో ప్రేరేపింపబడింది. అలాగే పాడేశారు ఆయన ఆ భక్త్యావేశములో తనను తాను మైమరచి, ఆ భక్త్యావేశములో తనను తాను మర్చిపోయినాడు. తను తాను పోగొట్టుకొని అంతటా ఉన్నటువంటి దివ్యత్వాన్ని రామతత్వాన్ని దర్శిస్తూ గానం చేశారు. ఆయనకి నేను తానేటువంటి అభిమానములు లేవాడ. ఆయన త్యాగరాజు, త్యాగ బ్రహ్మ. ఆయన త్యాగానికి రాజు, త్యాగానికి బ్రహ్మ. మరి వారికి సంతోషాసంతోషములనే సూత్రం పనిచేసింది. వారికి సంతోషాసంతోషములనేటువంటి సూత్రము వారికి పనిచేసింది. అట్టి వారికి, త్యాగరాజుకి ఉపయోగపడింది. చూడు, ఇక చైతన్య మహాప్రభు ఎట్టివారైనా సంకీర్తన ఉద్యమ సారథి. ఇక చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమ సారథి. హరే రామ హరే కృష్ణ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తంగా నిర్మించినటువంటి మహానుభావుడు త్యాగరాజు గారు. వడలు మరచి నామ సంకీర్తన చేస్తూ శరీర స్పృహ లేని స్థితిలో సహజ సమాధినిష్ఠుడై భగవత్ సంకీర్తన యందు తాను కోల్పోయినటువంటి నృత్యం చేస్తున్నటువంటి చైతన్య మహాప్రభు. మరి వీరికి ఆ సంతోషములు భగవద్భక్తి చేత ఏర్పడినాయి. అలా గోపికలు ఇప్పటికీ మధుర వెళ్ళి చూస్తే, బృందావనం వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా అందరిలో బాలబాలికలే కావచ్చు, ఏ వయసు వారైనా సరే
ఆ కృష్ణ భక్తి ఎంతయ్యా అంటే చెప్పడానికి వీలు లేనంత భక్తి. మాటల కలివి కాదా ఆ భక్తి, మాటల కలివి కాదా ఆ భక్తి. నర నరాన అణువు అణువున రంగరించుకుపోయి ఉంటుంది ఆ భక్తి ఉద్యమం. ఇక చాలా మంది మహానుభావులు ఉన్నారు మన భారతదేశంలో. రామకృష్ణ పరమహంస అమ్మని చూస్తూ మైమర్చిపోయారు. మహాకాళి అందరికీ భయం గొలుపుతూ, భీతి గొలుపుతూ కనబడుతున్నటువంటి ఆ మహాకాళి సౌందర్యమూర్తి, శాంతమూర్తి, జగత్తును పోషించేటటువంటి మాతృ దేవతగా దర్శనం ఇచ్చింది పరమహంసకు. ఆ జగన్మాత, ఆ జగద్రక్షక, మహాకాళి సౌందర్యమూర్తి, శాంతమూర్తి, జగత్తును పోషించేటటువంటి మాతృదేవతగా దర్శనం ఇచ్చింది ఎవరికి? ఆ పరమహంస, రామకృష్ణ పరమహంసకు. అలా దైవాన్ని ఎంతో దగ్గరగా, దైవములో తమ తాము పోగొట్టుకున్నటువంటి వాళ్ళుగా, దైవమే తానుగా సశరీరులై నడయాడినటువంటి ఈ భూమిలో కూడా, ఈ భూమి మీద కూడా మానవులు సుఖదుఖాలకు ప్రాధాన్యతను ఇచ్చే భోగ జీవనాన్ని జీవించడము ఎరుక యొక్క వింత కదా. ఎరుక చేసేటువంటి శాస్త్రంలో ఇది వింత కాదా? చూడండి, మానవులు మన భారతదేశంలో ఎంతో మంది మహామహనీయులు ఇటువంటి వారు ఐక్యతా సిద్ధిని, ఆ భక్తి పారవస్యాన్ని ఎట్లా అనుభవించారు అనే దానికి మనకు ఈయన కూడా పండరీనాథుడా, నాగేశ్వరరావు సినిమా ఉంది. ఆయనను పండరిని కుండలు చేసే ఆయన కాళ్ళతో కుండలు చేసేదానికి బురద తొక్కుతూ పిల్లవాడు బురదలేకి వచ్చినా కూడా పిల్లవాడిని కూడా తొక్కేస్తాడు. అంత పారవస్యం కలిగి ఆ రంగని మీద ఏదైనా ఆ యొక్క అఖండ గురు పరమాత్మ స్వరూపమే. తుకారాం స్వామి, తుకారాం. భక్త తుకారాం ఏమైంది? ఆ బురదలో పిల్లోడు వచ్చినా కూడా తొక్కేస్తాడు. ఆ గమనించినటువంటి ఆ యొక్క భక్తి పారవస్యము ఆ విధంగా ప్రేరేపింపబడింది ఆయనకు. అలా దైవాన్ని ఎంతో దగ్గరగా, దైవములో తమను తాము పోగొట్టుకున్నటువంటి వాళ్ళుగా, దైవమే తానుగా సశరీరులై నడయాడినటువంటి ఈ భూమిలో, ఈ భారతావనిలో కూడా, ఈ భూమి మీద కూడా మానవులు ఏం చేస్తున్నారు? సుఖదుఖాలకు ప్రాధాన్యతనిచ్చేటువంటి భోగ జీవనాన్ని జీవించడం ఎరుక యొక్క వింత కాదా? అవి ఎలా పుడుతున్నాయో కూడా ఎవరికి తెలియదు. అవి ఎలా, నీకు సుఖము ఎట్లా వస్తా ఉందో ఎవరికైనా తెలుసునా? ఎప్పుడైనా కానీ ఇది గమనించండి. మనం ఎక్కడ పోయి నమస్కారం చేసుకున్నా, గురువుకి కానీ, దేవునికి కానీ, దేనికైనా తల్లిదండ్రులకు కానీ మనం నమస్కారం చేసుకుంటే ఏమని భావన చెందుతున్నాము? నాకు ఆయురారోగ్యాన్ని, సుఖాన్ని, సంపదను ఇమ్మని కోరుతా ఉన్నాడు. ఎక్కడ నమస్కారం చేసుకున్నా ఆయురారోగ్యాన్ని, సుఖాన్ని, సంపదను ఇమ్మని కోరుతా ఉన్నాడు కదా. ఎప్పుడన్నా ఒక్కసారన్నా కానీ నాకు దుఃఖము, అసంపద, అనారోగ్యము ఇమ్మని ఎప్పుడన్నా కోరినాడా? కోరలే. మరి కోరకనే వస్తా ఉన్నాయా లేదా? అసంపద వస్తా ఉంది, అనారోగ్యం వస్తా ఉంది, దుఃఖము వస్తా ఉంది, కోరకనే వస్తా ఉన్నాయి. ఇవి మరి కోరినా అవి వస్తా ఉన్నాయా? నువ్వు కోరినా కోరకున్నా దానికి అవే వస్తాయి అనేటువంటి విషయాన్ని మనకు తెలియవరుస్తున్నారు ఇక్కడ. నువ్వు కోరకపో, జరగవలసినటువంటి జరగక తప్పదు. నువ్వు సుఖాన్నే కోరితే వస్తున్నాయా? రాలే. పోనీ దుఃఖాన్ని ఎప్పుడైనా కోరినావా? కోరలే. కోరకపోయినా కానీ రాలేదా? నువ్వు కోరకున్నా దుఃఖం వస్తా ఉంది. అట్లనే నువ్వు కోరకపోయినా రావాల్సినటువంటి సుఖము రానే వస్తుంది. అందుకు అవి ఎలా పుడుతున్నాయో కూడా ఎవరికీ తెలియదు.
ఎక్కడ నుంచి పుడుతున్నాయో తెలియదు, అవి ఏమైతున్నాయో తెలియదు, ఎక్కడికి పోతున్నాయో తెలియదు. కానీ ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అవస్థాత్రయములో పరిగెత్తించేవి ఈ సుఖదుఖాలే. ఏవి? జాగ్రత్త అవస్థలో గాని, స్వప్నావస్థలో గాని, సుషుప్త్యావస్థలో గాని ఈ అవస్థాత్రయంలో పరిగెత్తించేటివి ఏవప్ప అంటే ఇగో ఈ సుఖదుఖాలే. కర్మఫలం అంటే ఏమి? ఈ సుఖదుఖాలే. పుణ్యాపుణ్యములు అంటే ఈ సుఖదుఖాలే. జీవితమంతా పరుచుకుపోయినటువంటి ఈ సుఖదుఖాలే. ఈ సుఖాపేక్షయే జీవుడు ఉంటుంది వేదాంత పంచదశి. ఈ సుఖాపేక్షయే జీవుడు అంటుంది వేదాంత పంచదశి. వేదాంత పంచదశి అనేటువంటి ఒక గ్రంథం ఏం చెప్తా ఉంది? ఈ సుఖాపేక్షయే జీవుడు. జీవుడు ఎప్పుడు కూడా సుఖాన్నే కోరుకుంటా ఉన్నాడు, సుఖం మీదనే ఆపేక్ష కలిగి ఉంది. మరి సుఖం మీద ఆపేక్ష కలిగి ఉన్నా కూడా దుఃఖం రాలేదా? నీ ఆపేక్ష అట్లా ఉన్నా కూడా దుఃఖం అనేది రాలేదా? నీకు వచ్చింది కదా కోరకనే. ఈ ఒక్క ఆపేక్ష చేతనే జీవ శరీరం ధరించవలసినటువంటి అగత్యం ఏర్పడతా ఉంది. ఈ ఒక్క ఆపేక్ష చేతనే ఆ యొక్క నీ జీవ శరీరం ధరించవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది అంటుంది. మరి ఇప్పుడు శరీరం కావాలా వద్దా ప్రశ్నించుకోవాలి మనమే. శరీరం కావాలా వద్దా? మరి శరీరంతో ఉండేటువంటిది ఏమనుభవించింది? గత జన్మలో ఏమనుభవించిందో, ఏం తినిందో, ఏం నిద్రపోయిందో, ఏమి సుఖ సంతోషాలని చేసిందో అంతే కదా. నిన్న జరిగినది ఈ పొద్దు జరిగినట్టు ఇప్పటికిప్పుడు పరీక్ష చేసుకో. నిన్న ఏమి తిన్నావో, ఏమి నిద్రపోయినావో, ఏం సుఖపడినావో, ఏం దుఃఖపడినావో అదే ఈ రోజు కూడా తెల్లారితే మరి యథా ప్రకారము అంతే కదా. ఈ జన్మ ఇడిసి ఇంకో జన్మ తీసుకున్నా, ఈ జన్మలో ఏమి అనుభవించినావో, ఏమి తిన్నావో, ఏం సుఖపడినావో, ఏం సంతోషపడినావో అదే కదా నీకు తోచేది. మరి అవసరమా ఈ శరీరము? వద్దురా స్వామి ఈ జన్మ అని ఎవరికి తోచలేదా? సభాముఖంగా మేము అడుగుతుంటా అక్కడక్కడ, వద్దురా స్వామి ఈ జన్మ అనే వాళ్ళు ఎవరైనా ఎప్పుడే కానీ తోచని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి అని. వద్దురా 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 ఈ జన్మ అని ఎవరికి తోచలేదా? అందరికీ తోచింది. అందరికీ ఈ శరీర బాధలు ఉన్నాయి. మన ఆసియా ఖండమంతా కూడా పూజింపబడినటువంటి సత్యసాయి స్వాముల వారికి కూడా శరీరానికి బాధలు వచ్చాయి. ఎట్టి వారికి కూడా ఈ శరీర బాధలు తప్పవు. విద్యుత్ సన్యాసము, వివిధిషా సన్యాసము అని సన్యాస వివిధంబులు 2 విధాలు సన్యాసాలు ఉన్నాయంట. ఏది? ఒకటేమో విద్యుత్ సన్యాసము, వివిధిషా సన్యాసము అని సన్యాసము. ఆ సన్యాసములు ద్వివిధంబులు అంటే 2 విధాలు. జ్ఞానసిద్ధి బడచి ఆత్మనిష్ఠుడై బ్రహ్మనిష్ఠుడై త్రిపుటిని త్యాగం చేసి, అభిమాన త్యాగం చేసి, కర్త భోక్త త్యాగం చేసి తాను బ్రహ్మము అనేటటువంటి నిర్ణయంతో నిలకడ చెంది ఉన్నటువంటి వాడు విద్యుత్ సన్యాసి. విద్యుత్ అంటే ప్రకాశము. విద్యుత్ అంటే ప్రకాశం. ఆ ప్రకాశించేటువంటి వారు ఎట్టివారు అంటే జ్ఞానసిద్ధిని బడిచి, జ్ఞానసిద్ధిని తెలియబడి ఆత్మనిష్ఠుడై, ఆత్మనిష్ఠుడి నుంచి మళ్ళా ఒక మెటికెక్కి బ్రహ్మనిష్ఠుడైన తర్వాత నేను బ్రహ్మనైతిని అనేటువంటి నిర్ణయం తెలియబడి త్రిపుటిని త్యాగం చేసి, ఆ 3టిని త్యాగం చేసి, త్రిపుటులు అనేకంగా ఉన్నాయి. ఇక్కడ జీవుడు, ఆత్మ, బ్రహ్మముని మూడు దాటుకోవాల. బ్రహ్మనిష్ఠుడై త్రిపుటిని త్యాగం చేసి, అభిమాన త్యాగం చేసి,
కర్త భోక్త త్యాగం చేసి తాను బ్రహ్మము అనేటటువంటి నిర్ణయంతో నిలకడ చెంది ఉన్నటువంటి వాడు విద్యుత్ సన్యాసి. ఇక వివిధిషా సన్యాసం అంటే తత్కాలవత్తు, తనకు అప్పుడు జరిగేటువంటి విషయంగా తత్కాలవత్తు తీవ్ర వైరాగ్య విశేషం చేత జ్ఞానం కొరకు సన్నసించేవాడు. అప్పుడు వాని పని జరిగేదాని కోసమై తత్కాలవత్తుగా తీవ్ర వైరాగ్య విశేషం చేత జ్ఞానం కొరకు సన్యసించేవాడు. వీడు వివిధిషా సన్యాసి. బ్రహ్మనిష్ఠులు, బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు, ఇలా 4 రకాలుగా బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు వారి వారి స్థాయి భేదాన్ని బట్టి లక్ష్యము నలుగురికి ఒకటే. వీళ్ళు నలుగురు ఎవరు? బ్రహ్మనిష్ఠులుగా ఉన్నటువంటి వారు, బ్రహ్మవిదుడుగా ఉన్నటువంటి వారు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. స్వామి 4 అన్నారు ఇక్కడ. 4 రకాలుగా బ్రహ్మజ్ఞానములో బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు వారి వారి స్థాయి భేదాన్ని బట్టి లక్ష్యం నలుగురికి ఒకటే. అలాగే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యం ముక్తులు, ఇదంతా దేవమార్గం మిగిలినటువంటి జీవమార్గం గురించి అందరికీ బాగా తెలుసు. కాబట్టి దాని గురించి నేను చెప్పటం లేదు. ఇదంతా కూడా సాలోక్య అంటే ఎక్కడో ఉన్నటువంటి గురువును మనము ఆ సద్గురుమూర్తిని సంకల్పించుకోవడం. నాకు పరాగా ఉన్నాడు నా సద్గురుమూర్తి అని మనం ఇక్కడుండి సంకల్పించుకుంటా ఉన్నాం. చరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః అనే సంకల్పం మనకు నిత్యము తోస్తానే ఉంది, ఏ కార్యం ప్రారంభం పెట్టినా. అట్లా సాలోక్య స్థితి, ఎక్కడో ఉన్నటువంటి వారిని మనము స్మరించడం. సామీప్యము అంటే వారి చెంతకు చేరడం, వారిని దర్శించడం. బాహ్యంగా చెప్పితే వారి చెంతకు చేరడము, వారిని దర్శించడము. సారూప్యము వారిలో ఏకస్థితిని పొందడం. గురువు శిష్యుడు ఒకటేనటువంటి నిర్ణయంగా తెలియబడడం. సాయుధ్యముక్తులు, సాయుధ్యము అంటే తానే లేని స్థితి. ఏమైంది? గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల సందు గుర్తొక్కటాయే. ఆ గుర్తు ఒకటైంది. ఎక్కడ? 3వ స్థానంలో, సారూప్యంలో. తాను ఒకటే రూపమై ఉన్నారు. అయి ఉన్న తర్వాత సాయుధ్యముక్తి, సాయుధ్య స్థితి ఎట్లయింది? తానే లేని స్థితి. ఆ విధంగా ఇదంతా దేవమార్గం, మిగిలినటువంటి జీవమార్గం గురించి అందరికీ బాగా తెలుసు. కాబట్టి దాని గురించి నేను చెప్పడం లేదు. ఎందుకంటే జీవమార్గం గురించి ఎవరు వారి అనుభవం వారికి ఉంది, వారు అనుభవించి తెలుసుకొని చూసుకుంటా ఉన్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ మార్గం అయితే దేవమార్గము. ఇక శుభేచ్ఛ విచారణ, తనుమానిసి, అసంసక్త, సత్వాపత్తి, పదార్థ భావన దగ్గర నుంచి తురీయగా వరకు ఉన్నటువంటి సప్త జ్ఞాన భూమికలు. ఇవి 7 జ్ఞాన భూమికలు, 7 అజ్ఞాన భూమికలు అని ఉన్నాయి. ఇవి జ్ఞాన భూమికల గురించి తెలియబరుస్తా ఉన్నారు ఇక్కడ. శుభేచ్ఛ విచారణ, తనుమానసి, అసంసక్త, సత్వాపత్తి, పదార్థ భావన దగ్గర నుంచి తురీయగా వరకు ఉన్నటువంటి సప్త జ్ఞాన భూమికల ద్వారా అధిరోహణము చేసేటటువంటి పద్ధతిలో, అంతర్ముఖ ప్రయాణములో సప్త జ్ఞాన భూమికల ద్వారా ప్రయాణం చేసేటప్పుడు జగత్తునందు శుక్ల కృష్ణ మార్గములని 2 మార్గములు గలవు. శుక్లపక్షము కృష్ణపక్షము అని వస్తాయి కదా. ఈ శుక్ల కృష్ణ మార్గములని 2 మార్గాలు ఉన్నాయి. శుక్ల కృష్ణే గతి హేతి జగత శాశ్వతమతే ఏకయా
ఏకయా యాతి అనావృత్తిం అంటుంది భగవద్గీత. అంటే ఈ శుక్ల కృష్ణ మార్గములలో సాధకులు ప్రయాణం చేస్తారు, పరిణామం చెందుతారు. ఇది అంతఃకరణ పరిపక్వత, అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించినటువంటిది. ఇది అంతర్ముఖంగా ఆలోచన చేసి గ్రహించగలరు. ఈ శుక్ల కృష్ణ మార్గము లేక అచ్చిరాది మార్గము, ధూమ్ర మార్గము అనేటువంటి పేరుతో కూడా చెప్పబడుతుంది. కానీ నిజానికి శుక్ల కృష్ణ మార్గములే సరైనటువంటి పద్ధతి. కర్మయోగ పద్ధతిలో చెప్పినప్పుడు అచ్చిరాది మార్గమని, అర్చించేటువంటి కర్మయోగంలో చెప్పినప్పుడేమో అర్చన అచ్చిరాది మార్గమని, ధూమ్ర మార్గమని చెప్తారు. కర్మయోగ పద్ధతిలో అర్చన చేయడము, ధూమ్రం వేయడము, ధూపం. ఒకటి దేవయానము, ఒకటి పితృయానము అనే పేరుతో కూడా చెప్తారు. ఒకటేమో దేవయానము, ఒకటేమో పితృయానం అని కూడా రెండుగా చెప్తారు. అంటే కృష్ణ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు పితృయాన పద్ధతి, శుక్ల మార్గంతో ప్రయాణం చేసే వాళ్ళేమో దేవయాన పద్ధతి. అంటే దైవాన్ని ఆధారముగా చేసుకొని, దివ్యత్వాన్ని ఆధారముగా చేసుకొని, జీవత్వాన్ని పూర్తిగా దివ్యత్వముగా మార్పు చేసుకొని, చూడండి దేవయాన పద్ధతి ఎట్లా ఉంది, ఏ పద్ధతి కావాలి మనకు? శుక్ల మార్గంలోనేమో ప్రయాణం చేస్తేనేమో పితృయాన పద్ధతి, దేవయాన పద్ధతిలో ప్రయాణం చేస్తేనేమో ఈ విధంగా ఉంది ఈ ప్రయాణం. దైవాన్ని ఆధారంగా చేసుకొని, దివ్యత్వాన్ని ఆధారంగా చేసుకొని, జీవత్వాన్ని పూర్తిగా దివ్యత్వముగా మార్పు చేసుకొని, నీ జీవితాన్ని పూర్తిగా దివ్యత్వంగా మార్పు చేసుకొని, ఆ దివ్యత్వానికి అధిష్టానమైనటువంటి బ్రాహ్మీభూత స్థితి యందు నిలకడ చెందేటటువంటి పద్ధతిని శుక్ల మార్గమని, అలా కాక బ్రహ్మ నిర్వాణ పర్యంతము వరకు కూడా, బ్రహ్మ నిర్వాణ పర్యంతము అంటే పిపీల కాది బ్రహ్మ పర్యంతము అని మనం అనుకుంటాం. కానీ ఈడ పైమెట్టులో ఏం చెప్తున్నాడు? బ్రహ్మ నిర్వాణ పర్యంతము, ఈ బ్రహ్మము తను తాను నిర్ణయమయ్యే వరకు, అంటే స్వస్వరూప స్థితిని పొందే వరకు, గురువు శిష్యుడు ఏకమై తత్వమసి బ్రహ్మస్వరూపాన్ని పొందే వరకు, అట్లా బ్రహ్మ నిర్వాణ పర్యంతము వరకు కర్మ మార్గం ద్వారానే ప్రయత్నం చేస్తూ పునః జన్మ మరణ చక్రములో ప్రాదుర్భవిస్తూ మళ్ళా జన్మించు, అంటే మరణిస్తూ జనిస్తూ, ఈ విధంగా ఈ పునః చక్రంలో ప్రాదుర్భవిస్తూ తిరుగుతూ పరిణమిస్తూ చెందేటటువంటిది పితృయాన మార్గమని సాధకులకు రెండు మార్గాలు. ఏ మార్గం కావాలి మనకు? పితృయాన మార్గమా, చస్తూ పుడుతూ పెరిగేటువంటిదా, లేదా ఆ దివ్యత్వాన్ని అధిష్టానమైనటువంటి బ్రహ్మీభూత స్థితి యందు నిలకడ చెందేటటువంటి పద్ధతిని, ఆ పద్ధతి శుక్ల మార్గమా మనకు కావాల్సింది, కృష్ణ మార్గమా? అట్లా దేవయాన పద్ధతి మనకు, కృష్ణ మార్గం ప్రయాణమే మంచిది. ఆ ప్రయాణానికే మనము కంకణం కట్టుకోవాలి, ఆ ప్రయాణానికే ప్రయాణం చేయాలి. కాబట్టి అంటే మందమోక్షేక్ష కలిగినటువంటి సాధకులు, లేక మధ్యమ మోక్షేక్ష కలిగినటువంటి సాధకులు, మంద వైరాగ్యం కలిగినటువంటి సాధకులు, సరేలే ఆ దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, ఈ మోక్షము ఉందో లేదో తెలియదు, నిర్ధారణగా తెలియని దానికోసం ఏం ప్రయత్నం చేస్తాం లేప్ప, నిర్ధారణగా తెలియనటువంటి సుఖదుఖాల కొరకు, నిర్ధారణగా తెలిసినటువంటి అరిషడ్ వర్గాలకు, నిర్ధారణగా తెలిసినటువంటి పుణ్యములకు లొంగి జీవించేటటువంటి జీవనం ఏదైతే ఉందో దీనికి మందమోక్షేక్ష అని పేరు. ఎప్పుడైతే నిర్ధారణ లేదు, దానికి నిర్ధారణ తెలియనిటువంటి దానికోసం ఏం ప్రయత్నం చేస్తాంలే, నిర్ధారణగా తెలిసినటువంటి
సుఖదుఖాల కొరకు నిర్ధారణగా తెలిసినటువంటి అరిషడ్ వర్గాలకు, నిర్ధారణగా తెలిసినటువంటి పుణ్యాపుణ్యములకు లొంగి జీవించేటటువంటి జీవనం ఏదైతే ఉందో దీనికి మందమోక్షేక్ష అని పేరు. దీనికి నిర్ధారణగా తెలుసు, ఇది చేస్తే మనకు సుఖం వస్తుంది అని. బాహ్యంలో అంతరంగా ఉండేది అది రహస్యంగా ఉంది. రహస్యో రహస్య కదా, అది రహస్యంలో రహస్యమైనటువంటిది నీకెట్లా తెలుస్తుంది? అది అది తక్షణము తత్కాలవత్తుగా సుఖం కావాలా అని ముందు మనం వింటివి. తత్కాలవత్తుగా అనుభవించేటువంటి అనుభవాలు అయితే తెలుస్తా ఉన్నాయి కదా. అది ఉందో, మోక్షం ఉందో లేదో, వాటి వల్ల మనం సాధించగలుగుతామో లేదో అనే నిర్ణయం ఇవైతే నిర్ధారణగా తెలుస్తా ఉన్నాయి. అరిషడ్ వర్గాలకు నిర్ధారణగా తెలిసినటువంటి పుణ్యాపుణ్యములు లొంగి జీవించేటటువంటి జీవనం ఏదైతే ఉందో దీనికి మందమోక్షేక్ష అని పేరు. అంటే వీడు కూడా కొన్ని సత్కార్యాలు చేస్తాడు, కానీ తీవ్రమైనటువంటి తపస్సుతో పని లేదన్నమాట. వీడు కూడా కొన్ని సత్కారాలు అయితే చేస్తాడు, చేసినా ఏమైంది? తీవ్రమైనటువంటి తపస్సుతో పని లేదన్నమాట. ఇంద్రియ సంయమనంతో పని లేదు. ఆ ఇంద్రియ సంయమనంతో అవి కూడా గుర్తించలేడు, ఆ ఇంద్రియాలు ఏవో కూడా తెలియవాడు. ఇలాంటి వాళ్ళందరిలో వీళ్లలో మొదలుపెట్టి బ్రహ్మనిష్ఠుడు, బ్రహ్మ విద్వనిష్ఠుడు వరకు కూడా ఆనంద లక్షణం వ్యాపకమై ఉంది. విషయానందం, దివ్యానందం, ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం, ఇలా రకరకాలైనటువంటి ఆనంద స్థాయి భేదాలు ఉన్నాయి. విషయాలపై ఆనందం, ఏదైనా శబ్దము సంగీతము వినపడితే దాన్ని ఆస్వాదంగా విని ఆనందించడం విషయానందం అంటారు దాన్ని. దివ్యానందం, నీ మనస్సు చేత నీవు దివ్యత్వం పొంది ఆ తొలి ప్రకాశమైనటువంటి ఆ ప్రకాశ స్థితిని నీలోనే ఏర్పాటు చెంది ఆ ఆత్మానందం నీ పొందడం. బ్రహ్మానందం, నేనే బ్రహ్మనైతిని అనేటువంటి నిర్ణయం చేత ఆ బ్రహ్మానందాన్ని పొందడం. పరానందం, నాకు వేరుగా ఉన్నటువంటి దైవము ఒకటి ఉంది, అది నాకు తెలియబడతా ఉంది, నేను చూడగలుగుతున్నాను అని ఇగో పిరమిడ్ ధ్యానం వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తూ శ్రీకృష్ణ భగవానుని మేము చూస్తున్నాము, ఆ యొక్క బృందావనాలన్నీ మాకు కనపడతా ఉన్నాయి, ఆ గోపికలంతా కూడా కృష్ణుని చుట్టూ ఆనందకేలితో ఆడుతూ ఉన్నారు, ఇవన్నీ మేము చూస్తున్నాము అని భావన చెందుతారు. యద్భావం తద్భవతిగా, నీ మనస్సు ఎట్లయితే ప్రేరేపణ జరుగుతా ఉందో నీ మదిలో, వాటిని చూసినట్టుగా వాటిని తెలియబడి కలగన్నట్టు కళ్ళు మూసుకొని నిద్రపోకుండా నీ ఊహలో ఊహకొచ్చి వచ్చి 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 ఆ ఊహకంతా నీకు తెలియబడేటువంటి విషయంగా ఉంటాయి అవన్నీ. ఇట్లా పరానందం, ఇలా రకరకాలైనటువంటి ఆనంద స్థాయి భేదాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి ఒకే ఒక సూత్రంలో ఇక్కడ సూచన చేశారు పెద్దలు. ఏమని? అత్యంత క్రింది స్థాయి అయినటువంటి భూమిలో భూమి, వాయువు, మృత్యువు, పిండాండంలో చిట్ట చివరి లక్షణమైనటువంటి 25 అంశముల యొక్క అంశాలు దగ్గర నుంచి కూటస్థుడి వరకు కూడా గట్టిగా మాట్లాడితే కూటస్థుడిలో ఉన్నటువంటి అపంచీకృత భాగం వరకు ఆనందం అనేటువంటి సూత్రం వ్యాపకమై ఉంది. ఈ 24 తత్వాల్లో ఈ విధమైనటువంటి విషయము వ్యాపకమై ఉంది. ఒక విషయేంద్రియాలలోనే కాక 24 ఇంద్రియాలలోనూ వ్యాపించినటువంటి విషయాన్ని ఇక్కడ జీవభావంలో తెలియవరుస్తా ఉన్నాడు. చూడండి, అత్యంత క్రింది స్థాయి అయినటువంటి భూమిలో వాక్కు, పాణి, పాదము, గుహ్యము, బుధం ఇవి వస్తాయి కదా. వాయువు, మృత్యువు, పిండాండములో చిట్ట చివరి లక్షణమైనటువంటి 25వ అంశం అది, ఆ మృత్యు అంశము. ఆ దగ్గర నుంచి కూటస్థుడి వరకు కూడా గట్టిగా మాట్లాడితే కూటస్థుడిలో ఉన్నటువంటి అపంచీకృత భాగ వరకు కూడా ఆనందం అనేటువంటి సూత్రం వ్యాపకమై ఉంది. ఆ ఆనందం అనేటువంటి సూత్రము కారణసహితమని, కారణరహితమని 2 లక్షణాలను
కలిగి ఉంటుంది. ఆ ఆనందం కూడా కారణ సహితము, కారణరహితము. కారణం లేకనే ఆనందం రావడము, ఏదంటే ఏదైనా కారణంతో ఆనందించడము. ఇట్లా కారణరహితము, కారణ సహితమని 2 లక్షణాలను కలిగి ఉన్నది. ఎవరైతే అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా ఉంటాడో వాడు కారణరహిత పద్ధతి. కారణ సహితంలో ఉన్నాడు. ఎవరైతే చూడండి గట్టి పీఠం వేశాడు ఈ సాంప్రదాయానికి, అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా ఉంటాడో వాడు కారణరహిత పద్ధతి. వాడికి కారణం అనేది ఉండదు. ఏ కారణం చేత కూడా ప్రేరేపింపబడడు, సంతోషింపబడడు. ఎవడైతే అద్వైత పద్ధతిగా త్రిపుటికి లోబడి త్రిపుటికి సాక్షి వరకు మాత్రమే చూసేటటువంటి, అంటే ఎరుకను తెలుసుకునేటటువంటి పద్ధతి వరకే ఉన్నటువంటి వాళ్ళు, ఎరుక ఉన్నదనేటువంటి పద్ధతిగా వెళ్ళేటటువంటి వాళ్ళు అందరికీ సంతోషములు అనేటటువంటి ద్వైధీభావ ప్రకటన వాళ్లకు రెండుగా ఉండి తోస్తా ఉన్నాయి. ద్వైధీభావ ప్రకటనగా వాళ్లకు ఆ త్రిపుటికి సాక్షి వరకు మాత్రమే చూసేటటువంటి వాళ్ళు, అంటే ఎరుకను తెలుసుకునేటటువంటి పద్ధతిలో ఉండేటువంటి వాళ్ళు, ఎరుక ఉన్నదనేటువంటి పద్ధతిగా వెళ్ళేటటువంటి వాళ్ళు అందరికీ సంతోషం అనేటువంటివి కలిగి ఉంటాయి. ఎట్లా ఉంటాయి? ద్వైధీభావ, 2 బుద్ధులుగా కలిగి ఉంటాయి. ధీ అంటే బుద్ధి. ఆ ద్వైధీభావ ప్రకటన ఆనందములో ఇవి 2 భాగములుగా ఉంటాయి. ఇవి 2 ఏ పాదు నుంచి ఉత్పన్నం అవుతున్నాయో, ఏ పాదు వలన వ్యవహారశీలం ఉత్పన్నం అవుతున్నాయో, ఏ పాదు యందు ఇవి లయం అవుతున్నాయో, ఎలా అయితే తమకు తామే వస్తున్నాయో, తమకు తామే వ్యవహరిస్తున్నాయో, తమకు తామే లేకుండా పోతున్నాయో, ఇది వింత అన్నారట. ఇవన్నీ కూడా ఎట్లా పోతా ఉన్నాయో ఇదంతా ఒక వింత. ఏదో తాజ్మహల్ వింత, లేకపోతే ఏదో ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అంతా కూడా ఆకాశంలో ఎగరటం వింత, సముద్ర గర్భంలో ఉండటం వింత. ఇలా జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన, ఇలాంటి స్తంభనలన్నీ ఏవేవో వింతలని 1000 సంవత్సరాలు శరీరాన్ని రాయి వలె నిలిపి ఉంచడం ఒక వింత. ఇంత విషయాలకు పోయి, అది వియత్నాం అనేటువంటి ఒక దేశం ఉంది. వియత్నాం అనేటువంటి దేశానికి ఈ గాలిలో పోవాలని, సముద్రంలో పోవాలని, బోట్లో పోవాలని, ఆ విహారాలన్నీ చేసుకుంటూ పోయేదానికి ఒక సెల్లు కంపెనీ కొంతమందిని పంపించింది, 15 మందిని విహారయాత్రలకు. అంటే సెల్లులు బాగా సేల్ చేసినటువంటి వాళ్ళను, సెల్లులు అమ్మేటువంటి డీలర్లను, ఆంధ్ర వాళ్ళను కొంతమంది, తెలంగాణ వాళ్ళు కొంతమంది, తమిళనాడు వాళ్ళు కొంతమంది పోయింటే సముద్రంలో 14 మంది పడవ పల్టీ కొట్టి 14 మంది తీరిపోయినారు. విహారయాత్రలకు పోయి వింత విషయాలన్నీ చూసేదానికి పోయి. అటువంటి వింత ఇది. ఏదో తాజ్మహల్ ఒక వింత, లేకపోతే ఏదో ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అంతా కూడా ఆకాశంలో ఎగరటం వింత, సముద్ర గర్భంలో ఉండటం వింత. ఇలా జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన, ఇలాంటి స్తంభనలన్నీ ఏవేవో వింతలని 1000 సంవత్సరాలు శరీరాన్ని రాయి వలె నిలిపి ఉంచడం ఒక వింత అని ఇలా ఏవేవో చెబుతూ ఉంటారు. నిజానికి ఇవన్నీ వింతలు కావయ్యా. భూమి అపో అనలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకార ఇది అమ్మే భిన్న ప్రకృతి అష్టదా అంటే అష్ట ప్రకృతుల్ని ఇక్కడ శృతి ప్రమాణంగా మనకు చూపిస్తా ఉన్నాడు. భూమి, అప్పు అంటే నీరు, అనలో అంటే అగ్ని, వాయు అంటే వాయువు, ఖం అంటే ఆకాశము, మనసు, బుద్ధి,
దేవచ అహంకార, మనసు బుద్ధి అహంకారము ఈ మూడు కలిపితే అవి 5, 5, 3, 8 ఇవి అష్ట ప్రకృతులు అంటారు వీటిని. అష్టదా ఈ 8 ప్రకృతి, ఇతియమ్నే భిన్నా ప్రకృతి అష్టదా ఇవన్నీ కూడా అష్ట ప్రకృతులు అనేటటువంటి ప్రకృతిలోనే ఉన్నాయి. ఈ అష్ట ప్రకృతి అంతా కూడా ఒకే సూత్రం మీద ఉంది, అది ఆనంద సూత్రం. ఈ అష్ట ప్రకృతులు కూడా ఒకే సూత్రం మీద ఉన్నాయి, అదే ఆనంద సూత్రము. అదే ఆనంద సూత్రం, ఆనంద సూత్రం మీద ఉంది, అది ఆనంద సూత్రం. ఈ ఎరుక మొత్తం అంతా ఒకే సూత్రం మీద ఉంది, అదే ఆనంద సూత్రం. వీటికి ముగిద్దాం, కాలం సరిపోయింది. తర్వాత రేపు ఈ ఆనంద లక్షణాన్ని కనుక ఎవడైతే ఎగరగొట్టగలిగాడో వాడు కేవల సద్రూపుడు అనేటువంటి విషయం నుంచి ప్రారంభం చేద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. వదలద్దండి. జై గురుదేవా. దాన్ని పీకి ఘోర నివార సంసార వారధిలో నా దారి చూపి కాడ తీర్చితివి, కామ వారధి కాడ తీర్చి నిరాకార రూపు చూపినట్టి రూపవి కారుణకు మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. ఆది భూతములైదు పాదు తెలిసి కోని వాద భేదము లేని దాని గాని, భేద రూపము లేక బ్రహ్మాండమంతటా పాదుగా వెలసిన పవనమూర్తికి మంగళము మంగళము. సంశయములు దీర్చి హంస రూపము దృంచి హింసాలు చూపి అహింసాయని, సంశయములు మాని హంస రూపము లేని హింస రూపము వెడలించిన గురునకు మంగళము మంగళము. గంగాయమునల నడుమాలింగ రూపమయ్యంగములేని విగంగమయీ, మంగళప్రదము శృంగారముగ పరాంగన గుడి ఆనందించు గురునకు మంగళము మంగళము. పర్లేదండి. దాస కృష్ణ పురవాసుడై వెలసిన దాస నివారక వాసుడగు స్వామి రామ స్వామి గురు కృప తెలసిన కామ వారధులెల్ల కడ తెరిపోయే మంగళము మంగళము. అశ్వత్థదాసుడు ఆర్యులతునగొన్నాచల భావము సంధి అరసియున్నా, నీ నిజము తెలిసి నిజ బోధన రసియు నీవు లేనట్టి నిర్వాణమును గన్నా మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు, జై గురు, జై గురు స్వామి. జై గురు. జై జై గురు గురు స్వామి. స్వామి. జై జై గురు స్వామి. గురుదేవ స్వామి.